ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇది భోగి రోజు తెల్లవారు 4:30కి అయితే లేచానండి. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఎవరు లెగలేదు. ఫస్ట్ మేమే లేచాము. తర్వాత పిల్లలైతే గబగబా స్నానాలు చేసేసి అందరూ వెళ్ళి ఇగోండి భోగిమంట అయితే వేసుకున్నారు. వీళ్ళందరూ మా బాబు ఫ్రెండ్స్ అనమాట. చూడండి మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు. వీళ్ళైతే భోగిమంట అయితే వేసేసుకున్నారు పిల్లలందరూ కలిసి. ఆ వీడియో తీనానా అనగానే ఫోన్ తీసుకెళ్ళి అయితే తీసాడు. అయిపోయింది, అప్పుడే భోగిమంట వేసుకోవడం అయిపోవడం కూడా అయిపోతుందండి. ఇంక వాళ్ళు వెళ్ళేసరికి గబగబా స్నానాలు అవన్నీ అయిపోయి పాపను కూడా రెడీ చేశాను. పాప కూడా ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. మా తోటికోడల పిల్లలతో అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళింది పాప కూడా. సో నేనైతే లోపల ఫాస్ట్గా పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఎవరైనా సరే చక్కగా చెక్క ముక్కలతో వాటితో వేస్తారు. వీళ్ళేమో తుప్పలు ఇవి అవన్నీ తీసుకొచ్చి భోగిమంట వేస్తున్నారు. చెత్త పిల్లలు అనమాట వీళ్ళు. మొత్తానికి ఏదో ఒకలా మంట అయితే వేసుకున్నారు అందరూ కలిసి. ఆ మంట కూడా బాగానే మండింది. దాన్ని భోగిమంటగా ఫీల్ అయ్యి అందరూ బొట్టులో పెట్టుకొని ఇంటికి వచ్చేసారు. చూసారు కదా, ఎక్కడైనా ఏమైనా దొరికితే తీసుకురావడం, అందులో వేయడం, మళ్ళీ అది మండడం, మళ్ళీ కొంచెం స్లో అయిపోవడం ఎలా అయితే అయ్యింది. రోడ్డు పక్కన అయితే వేసారు ఇది. చూడండి, బాగానే వేసారు పిల్లలందరూ కలిసి, చిన్నపిల్లలైనా సరే. ఇంకా అది అయిపోయినట్టు నేను ఇంట్లో పనులన్నీ అయితే ఫాస్ట్గా చేసుకొని పూజకి అయితే రెడీ అయ్యాను. పూజ అయితే నేను మా పాప అయితే చేసుకున్నాం. ఈ సామాన్లన్నీ తోమేసుకొని. సో నేను కూడా ఫాస్ట్గా స్నానం చేసి వస్తాను. ఈలోపు పాప ఏమో ఫోన్ తీసుకొని మమ్మీ నేను భోగిమంట దగ్గరికి వెళ్తాను, ఊర్లో భోగిమంట వేసారని చెప్పి అనగానే అక్కడికైతే వెళ్ళారు అందరూ పిల్లలందరూ కలిసి. ఇక్కడ మా పాప అయితే ఇక్కడ మా అమ్మవారికి అయితే వీడియో అయితే తీసింది, మా పోలిపల్లి అమ్మ తెలియదు వారికి. సో మా ఇంటి దగ్గర అమ్మవారు ఉంటారనమాట. చూడండి, వీళ్ళందరూ అయితే భోగిమంటకి అయితే వెళ్ళిపోతున్నారు. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి పాపం మరీ వెళ్ళారు భోగిమంట కోసం అని చెప్పి. పాపం వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ భోగిమంట కూడా కొంచెం మంట అయితే ఏం రాలేదు. తర్వాత వీళ్ళు ఆ పిడకల దండలు అవన్నీ వేసేసరికి మళ్ళీ మంట అయితే వచ్చిందనమాట. సో అందరూ అయితే ఫాస్ట్గా అయితే వేస్తున్నారు. మా తోటకోళ్ళు వాళ్ళు కూడా వెళ్ళారు పిల్లలందరినీ తీసుకొని. నేనైతే ఇంక ఇంట్లో పనులు ఉన్నాయని చెప్పి పూజ గది అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి పూజ గది అయితే క్లీన్ చేసుకున్నాను. ఈలోపు మా చిట్టి తల్లి వెళ్ళి భోగిమంట వేసి వచ్చేసి అప్పుడు మళ్ళీ పూజ అయితే చేసింది. చూడండి, ఇక్కడ బిజ్జి ఉంటుంది కదా, బిజ్జి దగ్గర అనమాట ఈ వీడియో. పర్లేదు, బాగానే తీశారు వీడియోలు అవిని. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ కూడా వీడియో అయితే తీశారు. చూడండి, నేనైతే పూజ గది ఇలా అయితే రెడీ చేసుకున్నాను. భోగి రోజు పూజ అయితే ఇలా చేసుకొని ఇంట్లో సపోటా పళ్ళు ఉంటే సపోటా పళ్ళు, అటుకులు, బెల్లం అయితే దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టేసి నేను పూజ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను గడప దగ్గర కూడా ముగ్గులవి పెట్టుకొని తులసం దగ్గర కూడా ముగ్గులవి పెట్టుకున్నాను. ఇక్కడ పూజ గదిలోని తులసం దగ్గర అయితే మా పాప చేత అయితే పూజ అయితే చేయించాను నేను. ముందు రోజు అన్ని దేవుడి మాలన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టుకోవడం వల్ల ఆ రోజైతే దేవుడి మాల అయితే చాలా అందంగా అనిపించింది. చూసేయండి మా పూజ గది ఎలా ఉందో. మీరందరూ కూడా దండం అయితే పెట్టేసుకోండి. ఇది మా భోగి రోజు పూజ అనమాట. ఇక్కడ పూజ అయిపోయిన వెంటనే మళ్ళీ తులసం దగ్గర పూజ కూడా చేసేసుకొని పిల్లలకి అప్పుడైతే టిఫిన్ అయితే చేసి పెట్టానండి నేను. ఇప్పుడు మా చిట్టి తల్లి అయితే పూజ అయితే చేసేస్తుంది. ఇక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత అప్పుడు తులసమ్మ దగ్గర పూజ కూడా చేసుకొని గడప దగ్గర కూడా చేసేసుకొని అప్పుడైతే టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ అనకాపల్లి వెళ్దామని చెప్పి వెంకటరాముడి గుడికి వెళ్దామని చెప్పి మేమైతే మళ్ళీ ఫాస్ట్ చూడండి, హారతి మీకు కూడా ఇస్తుంది మా చిట్టి తల్లి, తీసుకోండి.
పూజ అయితే నేను మా చిట్టి తల్లి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం. మీరు కూడా మా దేవుడికి అయితే దండం అయితే పెట్టేసుకోండి. మేము దేవుడి మాల ఎలా రెడీ చేసుకున్నామో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా తెలియక తప్పులున్నా సరే చెప్పండి, లేదంటే మేము ఎలా చేసామో దాన్ని కామెంట్ పెట్టండి. మా చిట్టి తల్లి అయితే గట్టిగా మొక్కింది దేవుడికి. మరి ఏం కోరుకుందో తెలియదు కానీ చూడండి, తులసం దగ్గరికి వెళ్ళిపోదాం రండి అని చెప్తుంది. ఇక్కడ గడప దగ్గర అయితే ముగ్గు వేసుకొని ఇలా నీళ్ళైతే పెట్టేసుకొని తులసం దగ్గర అయితే పూజ అయితే చేసేస్తుంది. ఎన్ని పనులండి బాబు, పండుగ వస్తే చాలు. నేనైతే స్నానం చేసరికి ఆల్మోస్ట్ 8:30 అంత అయింది. అప్పుడు స్నానం చేసి అప్పుడు పూజ గది రెడీ చేసుకొని పూజ అయితే అప్పుడు స్టార్ట్ చేసుకున్నాము. టిఫిన్ తినేసరికి 10 అయింది. అప్పుడైతే ఇంకా వెంకటరామయ్య గుడికి వెళ్దామని చెప్పి బయలుదేరి గుడికి అయితే వెళ్ళాము. నేను, మా అత్తయ్య, మా తోటికోళ్ళు, అక్కడి నుంచి మా ఆడపడుచు వచ్చింది. మేము అందరం అయితే అలా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము వెంకటరామయ్య గుడికి. సో ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. చూడండి, ఆటో అయితే దిగేసి మా చిన్నబాబు అయితే చూడండి ఎలా నడుచుకొని వెళ్తున్నాడో. ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసి లోపలికి వెళ్ళి కాళ్ళు అవి కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఫుల్ అసలు ఖాళీ లేదు, ఎందుకంటే అది లాస్ట్ డే కదా. అదేనండి, ధనుర్మాసం లాస్ట్ డే కదా, అందరూ దీపాలు పెట్టుకోవడం ఇలా అయితే పూజలు అయితే చేసుకుంటున్నారు. వీడియో అయితే అలా తీశాను. ఇక్కడ గుడి ఉంటే అదే లోపల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. సో అక్కడ దేవుళ్ళు కూడా ఇలా అయితే తీశాను. ఇక్కడ చూడండి, మా చిన్నబాబు మేము లైన్లో గుడి కోసం లైన్లో వెళ్తుంటే అక్కడైతే ఆడుతున్నాడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంటే అక్కడ కూడా వీడియో తీశాను. చూసారు కదా. ఇంకా గుడి దర్శనం అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసి ఒక గంట పడుకొని అప్పుడైతే లేచాము. లేచేసరికి సాయంత్రం మళ్ళీ మా చిన్నబాబుకి అయితే భోగిపళ్ళు వేయడం అనమాట. చూడండి, ఇక్కడ మా గ్యాంగ్ అంతా చేరేశారు. ఆడు ఫుల్గా అంటే ఫుల్గా ఆడుకున్నాడు. ఇక్కడ మా అత్తయ్య అయితే వేసేస్తున్నారు భోగిపళ్ళు. మా అత్తయ్య వేసిన తర్వాత మా పెద్దాడపడుచు అయితే వేసింది. తర్వాత మా తోటికోళ్ళు, తర్వాత నేను కూడా వేసేసాము. అప్పుడు మళ్ళీ అందరి చేత అయితే వేయించాము. ఇక్కడ చూడండి, పిల్లలందరూ చాక్లెట్స్ కోసం వాటి కోసం ఫుల్గా కామెడీ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. చూడండి, నేనైతే వెళ్తున్నాను భోగిపళ్ళు వేయడానికి. నేనైతే వేసేసి వచ్చేసాను. ఇక్కడ అందరూ అయితే వేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా. చూడండి, ఇక్కడ భోగిపళ్ళు అయితే మా వాళ్ళందరూ కూడా వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియో